చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నట్టు ప్రూవ్ అయితే నన్ను కొట్టి చంపండి. నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. 5 కోట్ల రూపాయలు నేను అడిగానని ఆరోపణ. నిజం సార్, ఒట్టు నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? నా జీవితంలో ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, కాఫీ టీలు కూడా తాగలేదు, తాగను. అంటే అది కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. నేను 5 కోట్లు అడిగానని ఆయన శ్రీమతి ఒక వీడియో రిలీజ్ చేశారట. స్క్రిప్ట్ ఎంతదే? స్క్రిప్టా? ఇంత తెలివి పెట్టలేకపోయిండే స్క్రిప్ట్. నేను 5 కోట్లు అడిగిన ఆధారాలతో పాటు వాళ్ళు వీడియో రిలీజ్ చేశారట. స్క్రిప్ట్. మూర్తిలా అడిగాడు, మాకు మరో దిక్కు లేదు, ఆత్మహత్య శరణ్యమని. నేను ఎదవని అది నిజం సార్. ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. వాళ్ళు చేసే నగ్న పూజలు, యోని పూజలు. వ్యాపారం అన్నాక లాభ నష్టాలే చూసుకోవాలి కానీ పాప పుణ్యాలు లెక్కేసుకుంటే పకీర్లం అయిపోతాం. అయినా నేను చేసే పనులు ఓ తొలమెత్తు పాపం ఉందనే కదా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి భక్తితో తలనీలాలు సమర్పించి మరీ వస్తున్నాను. మోసాల పూజలు, అయ్యో అవుట్. కోట్లు, ఏమండి మీరు అసలు పాజిటివ్ గా మాట్లాడరా? మొత్తం నెగిటివేనా? విడిపొమ్మండాలు, 7,000 కన్సల్టేషన్ ఫీజులు, 10,000 కన్సల్టేషన్ ఫీజులు. డీప్ గా ఏళ్లకు నేను తప్పు చేస్తే నన్ను కొట్టి చంపేయండి. నేను తప్పు చేయకపోతే వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళు ఏమనకండి. మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది. నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. అటు చూడు. సో మొత్తానికి మీరు మా అక్క కోసం రేంజ్ రోవర్ కొన్నారు ఇప్పుడు, అంతేనా? అంతేనా? అంతే కదమ్మా. నేను 5 కోట్లు అడిగాను అని చెప్పి పెట్టారు తమ్మునేలు నా ఫోటోతో. నా వాయిస్ ఉందా? నేను అడిగానా? అంటే అది నా ఫోన్ కాల్ డేటా ఇదిగో మీరు చెప్పిన 2017 నుంచి కాదు, అంతకు ముందు నుంచి కూడా ఇదే నెంబర్. నాకు ఒకటే నెంబర్ ఉంటుంది. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. మీ ఫోన్ నెంబర్కి నా ఫోన్ నెంబర్కి ఎప్పుడైనా కాంటాక్ట్ ఉందా? అంటే అది నా జీవితంలో నేను మీకు ఫోన్ చేసి డబ్బులు అడిగానా? ఆకులు రాలాయి సార్. కనపడుతుంది కదా. మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడైనా పర్ఫెక్ట్గా రాసుకోండి. ఎందుకు ఇంత పేలవమైన స్క్రిప్ట్? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీరు యోని పూజలు చేస్తానన్నారు, మీ ఇంటర్వ్యూలో ఉన్నాయి. ఎరుకున్నాడు మంత్రి గారు. నగ్న పూజలు చేస్తాన్నారు, మీ ఇంటర్వ్యూలో ఉన్నాయి. పబ్బులు ఉన్నాయన్నారు, మీ ఇంటర్వ్యూలో ఉన్నాయి. డాన్లతో ఫ్రెండ్షిప్ ఉందన్నారు, మీ ఇంటర్వ్యూలో ఉన్నాయి. నేను జర్నలిజం జీవితంలోకి వచ్చినప్పుడు నా గ్రామంలో నా ఇల్లు ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంటుంది. విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. మీలాగా నాకు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగులు, ఆగో నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. మీలా బ్రాండెడ్ ఫామ్ హౌస్లు, వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. బ్రాండెడ్ ఇల్లులు లేవు లేవు లేవు, ఉండవు. మంచికి రోజులు లేవు సార్. 5 కోట్లు మిమ్మల్ని అడుగుతాను, రక్తపు కూడు మీది. జనాలు రక్తం పీల్చేచ్చనమాట. 13 సంవత్సరాల గిరిజన బాలిక స్వేదం మీద డబ్బు సంపాదించారు మీరు నగ్న పూజలు చేసి. చూడా పిండాలు తిని పెంచిన కండలు చూడరా. అనేక మంది బలహీనతల మీద డబ్బు సంపాదించారు మీరు. దట్స్ మై క్యారెక్టర్, క్యాలిబర్, నేచర్. నేను 3 రోజుల క్రితం షో చేస్తే 8 నెలల క్రితం 15 కేజీలు ఎందుకు తగ్గిపోయారు సార్ మీరు? అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 1 or 2 ఫీవర్. మీరు వెయిట్ తగ్గకండి. మీరు చాలా వెయిట్ ఉన్న పర్సన్ మీరు ఆస్ట్రాలజీలో. వాడే ఉద్దేశంతో అన్నాడు. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.